సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రభాస్ గారి రాజాసాబ్ కలెక్షన్స్ చూసుకుంటూ వస్తే ఆయన ఏమన్నా తన పాన్ ఇండియన్ మార్కెట్ కోల్పోయాడా అన్న అభిప్రాయాలు చాలా మంది వ్యక్తం అవుతున్నాయి సార్. అంటే ఆయన ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాని 100 crores కలెక్ట్ చేస్తాయి అన్ని లాంగ్వేజ్ తో కలుపుకొని. కాకపోతే ఈ సినిమాకు చూసుకుంటే నార్త్ లో అసలు ఏమాత్రం ఇంపాక్ట్ లేదు, అక్కడ అసలు కలెక్షన్స్ లేవు. సో ఎందుకు ఈ విధంగా జరిగింది? పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ఆయన ఈ సినిమాతో తన మార్కెట్ మొత్తం కోల్పోయాడా అనే అభిమానుల్లో కూడా కాస్త సందేహం కలుగుతుంది. మరి నిజంగా దీంట్లో నిజం ఉందా? మరి మిగతా సినిమాల మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా? ఏంటి సార్ ఇది? దీని గురించి ఏం చెప్తారు? అంటే ఒకటి, పాన్ ఇండియా మార్కెట్ అన్నప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ కూడా రేంజ్ లో వెళ్ళాలి. గ్లోబల్ స్టార్ అన్నప్పుడు గ్లోబల్ లెవెల్లో మార్కెటింగ్ జరగాలి. మార్కెట్ క్రియేట్ చేసుకోవటం ఒక ప్రోగ్రామ్, అలాగే సినిమాని మార్కెట్ చేయటం అంటే హీరో తాలూకా ఇమేజ్ ని మార్కెట్ చేయటం అనేది ఒక పద్ధతిలో నడుస్తుంది. అలాగే సినిమాని మార్కెట్ చేయాల్సినటువంటి అవసరం కూడా అనివార్యంగా ఉంటుంది. ఈ రెండింటిని మనకి చాలా క్లియర్ గా తెలుసుకోవాలంటే, ఒకటి మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి వ్యక్తులుగా అనేది రాజమౌళి గారు చేసి చూపిస్తున్నాడు. అలాగే ఇంకొక పర్సన్ ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీలో, అల్లు అర్జున్. అల్లు అర్జున్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడంలో భాగంగానే ఆయన మనం జరిగినటువంటి టోక్యో ఈవెంట్ చూసాం మనం. అంటే సినిమాని అక్కడ ఆదరణ లభించింది, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి జనాలకు థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేయటం అనేది తన మార్కెట్, అక్కడ క్రియేట్ అయిన మార్కెట్ ని స్థిరపరచుకునేటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా వెళ్ళారు వీళ్ళందరూ. ఇది స్ట్రాటజీ, మార్కెట్ స్ట్రాటజీ మీద సినిమాల వసూళ్లు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాకి రాజాసాబ్ కి సంబంధించి మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి ఇదేంటంటే, దీన్ని ఇతర మార్కెట్లలో ప్రాపర్ గా పుష్ చేయటం లేదు సినిమాని అనేది. అది ఆ పుష్ చేయటం అనేది ప్రాపర్ గా జరుగుంటే ఓపెనింగ్స్ విషయంలో అన్యాయం జరిగేది కాదు అనే ఒక అభిప్రాయం స్థిరంగానే ఉంది ప్రపంచంలో. కాకపోతే ఇక్కడ ఇంకొక అభిప్రాయం ఏంటంటే, నేను ఫీల్ అవుతోంది, ఈ సినిమా కంటెంట్ లో ఉన్నటువంటి గందరగోళం ఆయనకి బలమైన మార్కెట్ గా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఇక్కడి నుంచి ప్రాపర్ అవుట్పుట్ అంటే ప్రాపర్ ఒపీనియన్ వెళ్ళలేదు మార్కెట్ లోకి. నెగిటివ్ ఒపీనియనే పంపైంది. ఈ నెగిటివ్ ఒపీనియన్ తాలూకా అంటే దాన్ని రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా ఇతర భాషల మీద ప్రభావం చూపించినాయి. అది చూపించటంతో జనాలు కొంచెం అనుమానంగా ఉన్నారు. అది ఓటీటీలోకి వచ్చినప్పుడు చూద్దామనే మూడ్ లో థియేటర్లకు వెళ్ళటం అనే ప్రోగ్రాం పెట్టుకోలేదు. అక్కడ ప్రైస్ హైకులు లేవు, దాంతో పాటు అక్కడ ఇంకా ఈ తరహా దోపిడీ పద్ధతులు లేవు. అంటే ప్రీమియర్స్ ఈ ధోరణి లేకపోయినప్పటికీ వాళ్ళు థియేటర్కి వెళ్ళడానికి కొంత సంకోచం. రీజన్ చాలా స్పష్టం, థియేటర్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్ గా మారిపోయింది, ఆడియన్స్ ఎన్వీగా మారింది. ఆడియన్స్ ఎన్వీగా మారిన వాతావరణం అయితే ఉంది. దానికి తోడు దాంతో పాటు మనకు అదనంగా ఇక్కడ ప్రైస్ హైకు, టికెట్ ప్రైస్ హైకు, లోపల స్నాక్స్ టార్చర్ అక్కడ కూడా ఉంది. నార్త్ లో ఉంది, తమిళనాడులో ఉంది, ఎక్కడైనా ఉంది. కాబట్టి దాని ప్రభావం ఇవన్నీ కలగలిసి ఆ సినిమాని అక్కడ కిల్ చేసినాయి. అలా కాకుండా రిలీజ్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని కొంచెం సినిమాని పుష్ చేసి అన్ని ప్రాంతాల్లోనూ ఒకే టైంకి రిలీజ్ అయ్యి ఒక చోట టాక్ ఇంకో చోట ప్రభావం చూపించే పరిస్థితి లేకుండా, అంటే ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం మనం, సోషల్ మీడియా ఒడిలో ఉన్నాం మనం. కాబట్టి ఒపీనియన్ షేరింగ్ అనేది చాలా సెకండ్స్ లో జరిగిపోతాం. అందుకని ఈ అభిప్రాయ ప్రచారము అనేది చాలా ఉధృతంగా నడుస్తోంది. కాబట్టి ఒపీనియన్ ఇంకొక బుర్రకి చేరే లోపే టికెట్ తెగాలి. ఆ రకమైన వ్యూహంతో వెళ్ళుంటే ఇంత బ్యాడ్ అయ్యేది కాదు సినిమా. ఆ ప్లానింగ్ ఇబ్బంది పెట్టడంతో గతంలో ఆయన డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ కి పాన్ ఇండియా మార్కెట్ లో ఆయన ఉనికిని ప్రశ్నించిన సినిమాలు ఉన్నాయి. ఆదిపురుష్ ఉంది, అలాగే రాధేశ్యామ్ ఉంది. అయినప్పటికీ అది గౌరవప్రదమైనటువంటి వసూళ్లను సాధించి అతని మార్కెట్ ఉంది, అక్కడ స్థిరంగా ఉంది. మార్కెట్ స్థిరీకరణ జరిగింది అనేది ప్రూవ్ అయింది. మార్కెట్ స్థిరీకరణ జరిగిన ఏకైక టాలీవుడ్ స్టార్, అంటే పాన్ ఇండియా మార్కెట్ స్థిరీకరణ పొందిన ఏకైక సౌత్ ఇండియన్ హీరో ప్రభాస్ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించినాయి. ఆ అభిప్రాయానికి ఇబ్బంది కలిగించిన సినిమా ఈ రాజాసాబ్. అందుకని మొదటి నుంచి అందరూ మొత్తుకుంటున్నదే. ప్రమోషన్స్ విషయంలో వాళ్ళు చాలా
ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు ప్రొడక్షన్ హౌస్ నుంచి అనేది. అంటే ఒక బీభత్సం క్రియేట్ చేయాలి. అంటే ఇది అతిగా ఉండకూడదు. అలాగని జనాలకు ఏదో ఒక క్యూరియాసిటీ కలిగించాలి, వాళ్ళని థియేటర్కి మూవ్ చేయాలి. ఆ మూవ్ చేసేటువంటి వ్యూహం పన్నటంలో ఫెయిల్ అయ్యారనిపించింది. దాంతోపాటు కంటెంట్ లో ఉన్నటువంటి గందరగోళం కూడా సినిమాని ఇబ్బంది పెట్టింది. అంటే ఆ మొదటి 2 రోజుల వసూళ్లు గనక ప్రాపర్ గా ఉండుంటే మరి ఈ పరిస్థితి ఉండేది కాదు. గౌరవప్రదమైనటువంటి నెంబరే ఉండుండేది. అది ప్రొడక్షన్ హౌస్ నుంచి జరిగినటువంటి ఇబ్బంది. అయితే ఇది ప్రభాస్ మార్కెట్ ని ఇబ్బంది పెడుతుందా భవిష్యత్తులో అంటే అదే ఉండదు. రేపు పొద్దున స్పిరిట్ అనే సినిమాని ప్రాపర్ గా ప్రమోట్ చేసేవాళ్ళు రిలీజ్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ఒపీనియన్ పూల్ కాకుండానే సినిమా అన్ని చోట్ల ఒకే టైంలో జనం ముందుకు వెళ్లే పరిస్థితి క్రియేట్ చేసుకుంటే, రెండోది దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలు అందరిలో. అంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే స్పిరిట్ కి సందీప్ మీద ఒక అభిప్రాయం ఉంది అక్కడ హిందీ బెల్ట్ లో కూడా. అతను సక్సెస్ఫుల్ డైరెక్టర్. కాబట్టి ప్రభాస్ సందీప్ అనేటువంటి కాంబో తాలూకా అది క్రియేట్ చేసేటువంటి ఒక ఇది మ్యాజిక్ అది వర్కౌట్ అవుతుంది. అది వర్కౌట్ అయ్యి అది భారీ వసూళ్లు సాధించేస్తే, అంటే ఇప్పటి వరకు తను చేసిన సినిమాలన్నీ కూడా 1000 crore దగ్గరికి చేరుతున్నాయి సందీప్ చేస్తున్న సినిమాలు. సో అది ఆ గ్యారంటీ ఒకటి ఉంది. అందుకని ఆ రేంజ్ కి వెళ్ళిపోయే సినిమా అవుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ట్రేడ్ వర్గాల్లోనూ ఉంది. ఇక్కడ టోటల్ గా రెస్పాన్సిబిలిటీ ఎవరు అనేది డైరెక్టర్ నేను ప్రొడక్షన్ హౌస్ మీద ఎక్కువ చర్చ జరుగుతోంది ప్రభాస్ కంటే కూడా. అంటే బాడీ డబుల్ ఇవన్నీ కూడా రకరకాల చర్చలు వచ్చేసినాయి మార్కెట్లోకి. ప్రభాస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేదు, క్యారెక్టర్ ప్రాపర్ గా డిజైన్ చేయలేదు, కాన్ఫ్లిక్ట్ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఆ క్యారెక్టర్ తాలూకా అంటే సంజయ్ దత్ క్యారెక్టరైజేషన్ లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇవన్నీ కలగలిసి సినిమాని ఎటు కాకుండా చేశాయి. అలాగే వీళ్ళు ఏం షూట్ చేశారో లోపల ఏం పెట్టారో కూడా జనాలకు అర్థం కాని పరిస్థితి. ప్రమోషనల్ కంటెంట్ లో ఉన్నటువంటి సన్నివేశాలు జనాలను ఉద్వేగానికి గురి చేసిన సీన్స్ అందులో లేవు. ఇలాంటి చాలా అంటే నిర్మాణంలోనే గందరగోళం ఉంది సినిమాలో అనేది సాధారణ ప్రేక్షకుడు అర్థమైపోవడం వలన జరిగినటువంటి డిజాస్టర్ ఇది. అంటే ఇవి ఒక సినిమా డిజాస్టర్, కంటెంట్ బాగాలేనప్పుడు సినిమా డిజాస్టర్ అయిపోతే హీరోలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మంచి కంటెంట్ వస్తే డెఫినెట్ గా జనాలు మనకు నిలబడతారు. ఇప్పుడు రాఘవేంద్రరావు ఎన్టీఆర్ కాంబో అదొక సక్సెస్ఫుల్ కాంబోగా ఉన్న రోజుల్లో కంటెంట్ లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ తేడాల వలన తిరుగులేని మనిషి అనే సినిమా డిజాస్టర్ అయింది. అయిన మరుక్షణం వచ్చినటువంటి కొండవీటి సింహం సినిమా రికార్డులు బద్దలు కొట్టేసింది కదా. అదే కాంబినేషన్ లో వచ్చిన సినిమా. దానికంటే ఒక 2-3 months అవతల వచ్చిన సినిమా అంతే. అది బీభత్సమైన విజయం సాధించింది కదా. అంతే అలాగే ఉంటుంది. అంటే హీరో ఇమేజ్ స్థిరపడిపోయింది అక్కడ అనేది వాస్తవం. అందువలనే ఆ మేరకైనా వసూళ్లు ఉన్నాయి. సో ఇది ఈ సినిమా గనక నిలబెట్టకపోతే ఇలాంటివి ఇంకో 2-3 వస్తే అప్పుడు ప్రాబ్లం. అది జాగ్రత్త పడాలి. ఇప్పుడు ప్రభాస్ పొరపాటు దొర్లింది, ఇది రిపీట్ కాకుండా చూసుకోగలిగితే తన మార్కెట్ కున్న ఇబ్బంది ఏం లేదు. రెండోది ఇక్కడ ప్రముఖంగా మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇటీవల కాలంలో సౌత్ ఇండియన్ సినిమాలు అంటే బాలీవుడ్ సినిమాని సౌత్ ఇండియా షేక్ ఆడిస్తోంది, బాలీవుడ్ మీద సౌత్ ఇండియా జెండా ఎగరేసింది, ఇలాంటి చాలా కథనాలు మనం చూస్తూ వస్తున్నాం గత 3-4 సంవత్సరాలుగా. ఈ సీన్ మారుతోంది అనేది ఈ మధ్య కాలంలో ప్రూవ్ అవుతోంది. అది ఇందులో నుంచి రాబట్టవలసినటువంటి అంశం. రాజాసాబ్ కానీ అంటే ఈ కేర్ తీసుకోకపోతే మీరు హిందీ సినిమాని తక్కువ చూడకండి. వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు కాన్షియస్ గా లేక మీరు చేసినటువంటి కొన్ని ఎఫర్ట్స్ అక్కడ కనెక్ట్ అయ్యి ఆ కనెక్ట్ అవటం అనేది ఒక మూఢనమ్మకంగా మారి మీరు గందరగోళం సినిమాలు తీసి రుద్దితే మేము రుద్దించుకోవడానికి సిద్ధంగా లేవని ఆడియన్స్ చెప్పేశారు. అందుకని ఈ మధ్య ఇక్కడ తయారైన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఏవి కూడా హిందీ బెల్ట్ లో ఏ ప్రభావాన్ని వేయలేకపోయినా అది రాజాసాబ్ ఒకటే కాదు, అఖండ తాండవాన్ని కూడా కలిపి చూడాలి. సో మూఢనమ్మకం అనేది ఒక విజయం ద్వారా సంక్రమించింది మీకు. ఆ మూఢనమ్మకంతో మీరు సినిమాలు తీస్తే వర్కౌట్ అవుతాయని అనుకోవద్దు అనే ఒక కాషన్ నోటీస్ కూడా
ఈ 2 సినిమాలు ఇచ్చినాయి తెలుగు సినిమా ఇండస్ట్రీకి. తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు, సౌత్ ఇండియన్ సినిమాకి ఇచ్చింది అది. కాబట్టి ఈ సందేశాన్ని ప్రాపర్ గా రిసీవ్ చేసుకుని ఒక పద్ధతిలో గనక సినిమా తీస్తే వీళ్ళకి ఓపెన్ అయిన మార్కెట్లు స్థిరపడతాయి, లేకపోతే క్లోజ్ అవుతాయి. నెమ్మదిగా సౌత్ ఇండియాని మళ్ళీ తిరిగి బాలీవుడ్ సినిమా రూల్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే, అందుకని దీన్ని గుణపాఠంగాను ఒక హెచ్చరికగాను తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.